హలో ఫ్రెండ్స్, నెలకు ఒక 1,00,000 ప్లస్ ఇన్కమ్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ 100% ఫ్రీగా మీకు ఇప్పటివరకు ఎవ్వరు కూడా చెప్పినటువంటి వెబ్సైట్లో మీరు సెల్ఫ్ ఇన్కమ్ ద్వారా గిట్ట ఒక సర్వే చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో మీరు ముందుగా క్రోమ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత freedom100.in వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత freedom100 ఒక షాపింగ్ పోర్టల్. మీరు అక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ స్పాన్సర్ డీటెయిల్తో ఎంటర్ చేయండి. సో నా స్పాన్సర్ కావాలంటే కింద వీడియోలో ఉంటుంది, మీరు తీసుకోండి స్పాన్సర్ లింక్. సో అక్కడ కింద అగ్రి కొట్టేసి మీరు సబ్మిట్ కొడితే మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అదే యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ చేయండి. సో ఇప్పుడు నేను నా యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ చేస్తున్నాను. నేను లైవ్లో చూపిస్తాను మీకు ఏ విధంగా సర్వే చేయాలి అండ్ ఇన్కమ్ ఎలా తీసుకోవాలనేది నేను మీకు లైవ్లో చూపించబోతున్నాను. మీరు చూడండి ఫ్రెండ్స్. కాబట్టి నేను ఎలా చేస్తున్నానో మీరు అదే విధంగా చేయండి. సో అక్కడ మీరు కింద క్యాప్చా కోడ్ రిఫ్రెష్ కొట్టండి, మీకు కొత్త క్యాప్చా కోడ్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. సో మీకు లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత సర్వే ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు నా అకౌంట్ లాగిన్ చేశాను నేను. సో ఇప్పుడు లాగిన్లో మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆ స్పిన్ ఉంది కాబట్టి ఆ పైన అది క్లోన్ కనిపిస్తుంది, దాని మీద స్పిన్ చేయండి. మీకు ఎంతో కొంత ఇన్కమ్ మీ లక్కుని బట్టి ఇన్కమ్ వచ్చేస్తుంది. ఓకే, సో దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు నా ఇన్కమ్ చూడొచ్చు. సో ఇప్పుడు నేను చేసే సర్వేలో మీకు క్లియర్గా ఇన్కమ్ కనిపిస్తుంది. నాకు జస్ట్ 20 పైసా మాత్రమే ఉంది. సో నేను ఏ విధంగా సర్వే చేయాలి అండ్ ఎటువంటి సర్వే చేసుకుంటూ మనం నెలకు ఒక 1,00,000 ప్లస్ ఇన్కమ్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు క్లారిటీగా చూపించబోతున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని యాప్స్లోనే మనం ట్రై చేసుకొని ఇన్కమ్ తీసుకోవచ్చు. సో నేను మీకు ఇప్పుడు సర్వే చేస్తూ చూపించే యాప్ లైఫ్ పాయింట్ ఇండియా అనేసి. సో ఇక్కడ నేను స్టాప్ చేశాను, మీరు చూడొచ్చు. సో ఇక్కడ కింద మీకు ఎటువంటి ఇమేజ్ కనిపించదు, బట్ మీరు ఓపెన్ టాస్క్ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసినప్పుడు మీకు ఇంకో పాపప్ ఓపెన్ అవుతుంది. టాస్క్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఒక ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ మొబైల్తోనైతే మీరు ఈ టాస్క్ చేస్తున్నారో అదే మొబైల్లో మీరు ఈమెయిల్ ఐడి లాగిన్ చేసి పెట్టుకోండి. మీరు ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అలా మీరు ఓపెన్ టాస్క్ క్లిక్ చేయకండి ఈ విధంగా వస్తుంది. మీకు అక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. సో అలో కుకీస్ అన్నీ కూడా అలో అని కొట్టండి. కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీ పేరు, ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫిల్ చేయండి. సో మీరు ఆల్రెడీ ముందుగా మీరు ఈమెయిల్ లాగిన్ చేసి పెట్టుకోండి. మీరు ఏ ఫోన్తోనైతే ఈ సర్వే చేస్తున్నారో అదే ఫోన్లో ఈమెయిల్ ఐడి లాగిన్ చేసి పెట్టుకోండి. ప్లస్ ఇప్పుడు నేను ఫిల్ చేస్తున్నటువంటి మీరు ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈమెయిల్ ఐడి జెన్యూన్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే మీకు ఈమెయిల్ వెరిఫికేషన్కి ఒక కోడ్ వస్తుంది. సో ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఈమెయిల్ అనేది మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే, సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. సో దాని కింద మీరు యాజ్ ఇట్ ఈజ్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు ఎటువంటి ఫోన్ కాల్స్ రాకుండా చూసుకోండి. ఒకవేళ ఫోన్ కాల్స్ వచ్చినా డిస్కనెక్ట్ చేయండి. ప్రాసెస్ ఎక్కడ కూడా ఆపకుండా కంటిన్యూగా చేయండి. మీకు 100% ఇన్కమ్ వస్తుంది. సో ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు, ఎలా ఇన్కమ్ తీసుకోవచ్చు, సో మన నెలకి ఇంత ఇన్కమ్ తీసుకోవాలంటే ఏమేమి ఫార్ములా ఫాలో చేయాలనేది నేను డీటెయిల్గా చెప్తాను. సో కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు పాస్వర్డ్ అనేది ఆల్ఫా న్యూమరిక్ ప్లస్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఉదాహరణ నేను చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 కొడుతున్నా @ ప్లస్ ఏ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ స్మాల్ ఏ 2 కొట్టాలి. ఎందుకంటే మీరు కింద ఈ విధంగా కొడితేనే మీకు పాస్వర్డ్ తీసుకుంటుంది. కాబట్టి మీరు ఆల్ఫా న్యూమరిక్ ఉండాలి, క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఏదో స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీ క్లారిటీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు సో అక్కడ మీకు అన్ని టిక్ మార్క్ వస్తుంది కింద. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఈ పాస్వర్డే కాదు, మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. యువర్ విష్, మీ చాయిస్. దాని తర్వాత మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ సర్వే అయిన తర్వాత నేను నా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు సర్వే చేసుకుంటూ లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడ జెండర్ అడుగుతుంది, మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ డేట్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ డేట్ ఏదైతే ఎంటర్ చేస్తున్నారో మీరు ఇక్కడ జెన్యూన్ డీటెయిల్ ఇవ్వచ్చు, లేదంటే మీ ఇష్టము. కానీ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు చేసే సర్వేలో ఒక్కొక్కసారి మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ వేసారో అది మీకు అడుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీరు జెన్యూన్ ఇస్తే గుడ్, ఒకవేళ మీరు ఫేక్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, బట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, దాని తర్వాత మీ అడ్రస్ అడుగుతుంది. సో క్యాజువల్గా మీ అడ్రస్ అనేది ఫిల్ చేయండి. ఫుల్ అడ్రస్ కాకుండా మీరు ఏదైతే మెయిన్ లొకాలిటీ వస్తుందో ఆ లొకాలిటీ ఫిల్ చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు పైన చూసినటువంటి అక్కడ స్టెప్స్ కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ స్టెప్స్ అన్నీ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చేయాలి. సో ఇప్పుడు మనం 4th స్టెప్ చేస్తూ ఉన్నాము, ఇక్కడ గమనించవచ్చు మీరు. సో నెక్స్ట్ స్టేట్ అడుగుతుంది, నేను స్టేట్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో మీ డీటెయిల్స్ నార్మల్గా ఫిల్ చేయండి, ఎగ్జాక్ట్ అవసరం లేదు. సో మీ పిన్ కోడ్, ఒకవేళ పిన్ కోడ్ తీసుకోకపోతే మీ నియర్ బై వేరే పిన్ కోడ్ గిట్ట పెట్టి క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం లాస్ట్ 5th స్టెప్స్కి వచ్చినాం. అన్నీ కూడా ఐ అగ్రీ అని కొట్టేసేయండి. సో టర్మ్స్ అండ్ కండిషన్ నార్మల్ ఫార్మాలిటీ గురించి అడుగుతారు, దెన్ సైన్ అప్ కొట్టండి.
ఓకే. సో మీకు కొంచెం లోడ్ అవుతుంది. సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఈమెయిల్కి రైట్. సో ఈ విధంగా మనకు ఒక ఈమెయిల్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ కనుక మీరు ఎంటర్ చేస్తే మీకు ఒక 10 పాయింట్స్ వస్తుంది. పాస్వర్డ్ సేవ్ చేసుకోండి, ఒకవేళ మీరు మర్చిపోవచ్చు. కాబట్టి సేవ్ చేసుకుంటే మీ మొబైల్ ఎప్పటికీ సేవ్ ఉంటుంది. కాబట్టి నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు ఈమెయిల్ లాగిన్ అయ్యి చేసుకుని పెట్టుకోండి మీరు సైడ్ ట్యాబ్లో. సో ఈమెయిల్ వెరిఫికేషన్ మీరు దాన్ని రిఫ్రెష్ కొట్టండి, మీకు లైఫ్ పాయింట్ అనేసి మీకు ఒక వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, నాకు ఈమెయిల్ వచ్చింది. సో నేను ఆ ఈమెయిల్ అనేది ఓపెన్ చేయాలి. మీరు ఏది మొబైల్లో చేస్తున్నారో అదే మొబైల్లో మీకు ఈమెయిల్ లాగిన్ ఉండాలి, అదే మొబైల్తో సర్వే చేయాలి. మీరు వేరే మొబైల్లో చేస్తే మీకు ఇన్కమ్ రాదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఒక్క ఐపీ అడ్రస్తో 1 టైం మాత్రమే చేయాలి. ఒక మొబైల్ డాటాతో కానీ వైఫైతో కానీ ఒకేసారి చేయాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ చేస్తే రాదు ఇన్కమ్. ఒకవేళ చేయాలనుకుంటే మీరు వేరే మొబైల్లో తీసుకొని ఆ మొబైల్లో వచ్చేసి ఏంటంటే మీరు డాటా ఆన్ చేసుకొని చేయండి. సో ఈ విధంగా వస్తుంది. అక్కడ మీరు వెరిఫై యువర్ ఈమెయిల్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక ట్యాబ్ అనేది నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో నేను ఇది లైవ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కనుక మీరు ఫాలో అయితే 100% ఖచ్చితంగా మీరు ఇన్కమ్ అనేది తీసుకుంటారు. సో ఇటువంటివి చాలా సర్వీస్ ఉన్నది. సో ఇక్కడ మీరు సెల్ఫ్ ఇన్కమ్ గిట్ట తీసుకోవచ్చు. ఇదే ఆప్షన్లో నేను అన్నీ కూడా మీకు క్లారిటీ చెప్తాను. సో ఇక్కడ మీరు వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఆప్షన్స్. సో ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ అయింది, మనకు 10 పాయింట్స్ వచ్చింది. సో దాని కింద మీకు లెట్స్ గో ఆప్షన్ ఉంది కదా, లెట్స్ గో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ కొన్ని 10 పాయింట్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను లెట్స్ గో క్లిక్ చేశాను. సో ఈ విధంగా వస్తుంది. మీరు ఆ టోటల్ ఇప్పుడు 0% ఉంది కదా, అప్ టు 100% వరకు చేయాలి. కాబట్టి టోటల్ సర్వే అనేది చేయండి. అండ్ ఇక్కడ మీరు చేసే సర్వేస్ అన్నిటికీ కూడా ఏంటంటే మీరు ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఇస్తే బెటరు. ఒకవేళ లేదంటే మీరు నార్మల్గా ఇప్పుడు నేను చేస్తున్నట్టు గిట్ట మీరు చేసేయచ్చు. బట్ క్వశ్చన్స్ కొందరికి వేరే క్వశ్చన్స్ వస్తుంది. కాబట్టి చదువుకుంటూ చేయడం వల్ల చాలా బెటరు. లేదనుకుంటే మీకు తెలియకపోతే ఏదో ఒక నార్మల్గా మీరు ఆప్షన్స్ అనేది పెట్టేసేయండి. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ ఇప్పుడు మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా లేదా, ఎలక్ట్రిసిటీ మీకు ఉందా లేదా అనేది ఏదో నార్మల్ ఫార్మాలిటీగా అడుగుతుంది. సో మీరు ఇండియన్ పెట్టేసేయండి. ఓకే. సో మన ఇండియన్స్ కాబట్టి ఇండియన్స్ కొన్ని పాయింట్స్కి మాత్రం జెన్యున్గా కొంచెం ఆన్సర్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు నెక్స్ట్ పాయింట్స్ అడుగుతుంది, మీకు అకాడమికల్గా మీకు ఎంత ఇన్కమ్ ఉంటుంది ఏంటిది అనేది. సో అదంతా కూడా మీరు టీడీఎస్ కానీ సో మీరు నార్మల్గా మీడియంలో సెలెక్ట్ చేసుకోండి. సో మీరు చదువుకుంటూ చేయడం చాలా బెటరు. లేదంటే మీరు ఏదో ఒకటి ఫార్మాలిటీగా ఫిల్ చేస్తున్న కొద్దికి మీకు అక్కడ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో పర్సంటేజ్ పెరిగినప్పుడు మీకు 100% అవ్వగానే మీకు అర్నింగ్స్ అనేది వస్తుంది. సో నేను లైవ్లో ఇప్పుడు ఇన్కమ్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ 100% ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా మీరు సర్వే అనేది చేయండి. సో ఇదే వెబ్సైట్లో మీకు బోల్డ్ అంతా ఇన్కమ్ గిట్ట మీరు తీసుకోవచ్చు. ఇటువంటి సర్వీస్ బోల్డ్ అన్నీ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఫ్యామిలీలో ఎవరు ఎలా ఏందనేది కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీరు క్లియర్గా ఫిల్ చేస్తూ ఉండండి. ఓకే. సో మీకు ఆక్యుపేషన్స్ ఏంటిది, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటిది, వాళ్ళు ఏం పని చేస్తారు. సో ఇటువంటి చిన్న ఫార్మల్ క్వశ్చన్స్ అడుగుతారో అవన్నీ కూడా చేయండి. లేదంటే మీరు చేయకుండా కూడా ఇప్పుడు నేను ఏదైతే ఆప్షన్ చూస్తున్నానో అట్లా మీరు నార్మల్గా ఫార్మాలిటీకి ఇచ్చినా కూడా పర్లేదు. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీరు చాలా పాయింట్స్ మిస్ అవుతారు. దాని ద్వారా మీరు ఇన్కమ్ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నేను ఆల్రెడీ ఇటువంటి సర్వీస్ మీద, ఇటువంటి ఆన్లైన్ అర్నింగ్ యాప్స్ మీద నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో అన్నిటి మీద నేను లైవ్గా నేను ఇన్కమ్ తీసుకున్న తర్వాతనే మీకు వీడియోస్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 100% ఇన్కమ్ వచ్చే యాప్స్ ఇవన్నీ కూడా. సో అప్కమింగ్లో గిట్ట బోల్డ్ అన్ని అర్నింగ్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నేను చేసే అన్ని టాప్ అర్నింగ్ యాప్స్ అన్నిటి మీద మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు లాస్ట్ 3 monthsగా మీరు ఏమైనా తీసుకున్నారా లేదా అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే. సో నేను చదువుకుంటూ చేశాను, మీరు గిట్ట చదివి చేయండి బెటర్. ఓకే. సో ఒకవేళ ఎవరికైనా కొంతమంది ఇప్పుడు అంతగా ఇంగ్లీష్ రాకపోతే పక్కన మీరు సర్వే చేసేటప్పుడు ఎవరైనా కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టుకొని అక్కడ చదువుకుంటూ మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవడము ఇంకా బెటర్. ఓకే. సో మనము ఆల్మోస్ట్ కంప్లీటేషన్కి వచ్చేసాము. ఇంకొక 2-3 క్వశ్చన్స్కి మనకు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కింద లాస్ట్లో ఇక్కడ ఏంటంటే ఈ 10 పాయింట్స్కి 10 పాయింట్ లాస్ట్ 90% దగ్గర ఈ 10 పాయింట్స్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అడగవచ్చు. లేకపోతే మీరు రిజిస్ట్రేషన్స్ చేసిన దాని గురించి ఏదో ఒక మీరు ఈ 10 క్వశ్చన్స్లో ఏదో ఒక రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్కి మీరు యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్ ఇవ్వండి.
అంటే నార్మల్గా ఏది ఇచ్చుకున్నా కూడా ప్రాబ్లం లేదు, బట్ ఆన్సర్ కనుక ఎగ్జాక్ట్గా ఇస్తే మనకి ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. సో మనకు 8 క్వశ్చన్స్ అయిపోయింది. ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్స్ అయితే మనకు ఈ సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. సో దీని ద్వారా మనకి ఎక్కడ ఇన్కమ్ వస్తుంది అనేది నేను మీకు టోటల్గా చూపించేస్తాను ఇప్పుడు. ఓకే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. సో ఈ విధంగా రెగ్యులర్ అర్నింగ్స్ గురించి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను, లేకపోతే ఎవరైతే మీకు ఈ ఆడియో వీడియో షేర్ చేస్తారో వాళ్ళతో కనెక్టెడ్గా ఉండండి. వాళ్ళు మీకు మంచి అర్నింగ్ ఆపర్చునిటీ షేర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో సర్వే కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఇంకొక 10 పాయింట్స్ వచ్చేసింది మనకు. సో ఈ 10 పాయింట్స్ అన్నింటినీ మనం రిడీమ్ చేసుకొని గిట్ట ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ ఫ్రీడమ్ 100 నుంచి ఈ సర్వే చేసినందుకు ఫ్రీడమ్ 100 నుంచి మీకు అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. సో మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే 6 రూపీస్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ నాకు వచ్చిన పాయింట్స్. సో మనకి ఇంకొక సర్వే ఉంది. ఇప్పుడు మీకు టైం ఉంటే మీరు ఇంకో సర్వే ఇమీడియట్గా చేయొచ్చు, లేదనుకుంటే క్లోజ్ చేసేసి మీరు బ్యాక్ వచ్చేస్తే ఫ్రీడమ్ 100 నుంచి ఈ యాప్ మీద మీకు 6 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ ఈ యాప్లోకి వెళ్ళి మీరు సర్వే అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీ ఇష్టం. మీరు ఎన్ని సర్వేస్ అయినా మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్స్ నుంచి చేసుకుంటున్న కొద్దిగా ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మీరు ఫ్రీడమ్ 100 నుంచి రెఫరల్ చేయడం వల్ల, సర్వే చేయడం ద్వారా మీకు 6 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. 6 రూపీస్తోనే మనము ఎక్కువ ఇన్కమ్ ఎలా తీసుకోవాలనేది గిట్ట నేను ఇప్పుడు ట్రిక్ చెప్తాను. సో ఈమెయిల్లో మనకు ఇంకో ఈమెయిల్ వచ్చేస్తుంది. సో ఇది మీరు చూడండి. సో మనకు వెల్కమ్ మెసేజ్ వస్తుంది ఒకటి. సో ఈ విధంగా వస్తుంది. మనము విన్ అయిన క్యాష్ పాయింట్స్ కానీ లేకపోతే ఆ పాయింట్స్ అన్నీ కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు మనము బ్యాక్ వెళ్ళిపోండి. మీరు ట్యాబ్ మీద క్లిక్ చేసి ఫ్రీడమ్ 100కి బ్యాక్ వెళ్ళిపోండి. సో అక్కడ కనిపిస్తున్నటువంటి ట్యాబ్ని మీరు క్లోజ్ చేయండి. అంటే ఒక సైడ్ బేలో ఒక ట్యాబ్ ఓపెన్ అయింది కదా, అది క్లోజ్ చేయండి. రీఫ్రెష్ చేయండి ఒకసారి. అది లాగిన్ తీసుకోదు, ఎందుకంటే మనం డైరెక్ట్ ఈమెయిల్కి వెళ్ళి చేసాం కాబట్టి తీసుకోకుండా కూడా మనం అది ట్యాబ్ ఒకటి క్లోజ్ చేస్తే మనం ప్రీవియస్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనం క్లోజ్ చేసి ఇక్కడ మనం లైఫ్ పాయింట్ చేసాము. ఇప్పుడు మనము రీఫ్రెష్ చేసి కనుక చూసుకుంటే ఆ లైఫ్ పాయింట్ అనేది వెళ్ళిపోతుంది, ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు నాకు టోటల్ ఇన్కమ్ 0 ఉంది కదా. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నా, మీరు ఇక్కడ చూడవచ్చు ఇన్కమ్ అనేది మనకి యాడ్ అవుతుంది. సో ఇక్కడ పాపప్లో వస్తున్నటువంటి అన్ని యాప్స్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ రీఫ్రెష్ చేసినా మనకి ఇన్కమ్ చూపించట్లేదు, మనకు యాప్ అనేది అలానే ఉంది. ఎందుకంటే మనం ఇన్సేపే చేసాం కాబట్టి వెంటనే రాదు, ఒక 2 to 5 minutes లోపల వస్తుంది. కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి. సో ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు అక్కడ పేకాటలు, లూడో గేమ్స్ సంబంధించిన యాప్స్ కొన్ని వస్తూ ఉంటుంది. వాటిని ట్రై చేయకండి. సో నేను ఏ యాప్స్ మీద వస్తుందో ఇన్కము, నేను ఆ యాప్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు వీడియో చేస్తున్నాను, మీరు చూడవచ్చు. సో ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా రావట్లేదు కాబట్టి ఒకసారి మనము గో టు మెయిన్ డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ అక్కడ నుంచి వచ్చాను, లేకపోతే ఒక 2-3 minutes వెయిట్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తే మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను డాష్ బోర్డ్కి వచ్చినాను. మళ్ళీ డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత మళ్ళీ క్లిక్ హియర్ ఫర్ టాస్క్ ఇన్కమ్ అని పైన ఆప్షన్ వస్తుంది కదా రెడ్ కలర్లో. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ టాస్క్ ఓపెన్ అనేది అవుతుంది. మనకు ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇప్పుడు చూసారా ఇన్కమ్ వచ్చేసింది. సో 6 రూపీస్లో 50% ఇన్కమ్ మనకు సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది, 50% టీమ్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు చూడవచ్చు 6 రూపీస్లో 3 రూపీస్ 6 పైసా మనకు వచ్చింది. సో టోటల్ 6 రూపీస్ 12 పైసా వస్తుంది మనకు వచ్చింది. ఇక్కడ మీరు చూడవచ్చు లైఫ్ పాయింట్, మనం టైంతో సహా మనం చేసిన మీరు టాస్క్ అంతా కూడా మీరు గమనించవచ్చు, లైవ్ ప్రూఫ్స్తో సహా మీరు ఇక్కడ గమనించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇప్పుడు మనము ఈ యాప్ చేయడం ద్వారా మనకు 6 రూపీస్లో నుంచి 50% ఇన్కమ్ మనకు వచ్చింది. మనం ఎవరిని మన డౌన్లోడ్లో ఎవరైనా సరే ఎవరైనా ఈ టాస్క్ చేస్తే ప్రతి ఒక్కరి మీద మనకు 10 to 50% ఇన్కమ్ 5 levels వరకు వస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ షీట్ని. సో ఈ విధంగా మనం ఒక 10 మెంబర్స్ని రెఫర్ చేస్తే ఈచ్ మెంబర్ మీద మనకి ఇన్కమ్. సో ఫ్రెండ్స్ లైఫ్ పాయింట్లో ఈ విధంగా ఇన్కమ్ వస్తుంది. 50% సెల్ఫ్ ఇన్కమ్, 50% టీమ్ ఇన్కమ్. సో మనం ఎవరిని మనం రెఫర్ చేసినా మన టీంలో ఎవరు సరే మీ డౌన్లైన్లో ఈ విధంగా టాస్క్ చేయడం ద్వారా ఈచ్ మెంబర్ మీద మీకు 60 పైసా వస్తుంది. మీరు 10 మెంబర్ చేస్తే 6 రూపీస్, 100 మెంబర్ చేస్తే 60 రూపీస్, వాళ్ళు 10 మెంబర్ చేసుకుంటూ పోతే మనము ఒక 5 levels వరకు 66,000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఈ లైఫ్ పాయింట్ యాపే కాకుండా మళ్ళీ చింగారి యాప్ అనేది ఉంది. సో ఈ యాప్ మీద మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక 2-3 వీడియోస్ చూడండి. వీడియో చూసిన తర్వాత మీరు ఈ యాప్లో గిట్ట రిజిస్టర్ చేసుకోండి, మొబైల్ వెరిఫై చేయండి, మళ్ళీ 2-3 వీడియోస్ చూసి బ్యాక్ రండి, మీకు ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఈ యాప్తో పాటు నెక్స్ట్ ఇప్పుడు అన్అకాడమీ యాప్ ఉంది. సో అన్అకాడమీ యాప్ని మీరు టోటల్ డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇందులో గిట్ట మనం ఒక 2-3 minutes వెబ్సైట్లో స్పెండ్ చేయండి, మీకు ఇన్కమ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం యూజర్స్ మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ అకౌంట్ ఓపెనింగ్. సో 32 రూపీస్ వస్తుంది, ఇక్కడ గమనించండి. సో 32 రూపీస్ ఇన్కమ్ అనేది మీరు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీరు టోటల్ రిజిస్ట్రేషన్ చేయండి. మీకు ఒక పిన్ అడుగుతుంది, పిన్ ఎంటర్ చేసి పిన్
ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మెయిన్ డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత పిన్ మీద ఏంటంటే మీరు మళ్ళీ ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత యువర్ అబౌట్ టు కంప్లీట్ అనేసి 3 లైన్స్ వస్తుంది. సో 3 లైన్స్ కనుక మనం కంప్లీట్ చేసుకుంటే 32 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడు చింగారి యాప్ మీద, అన్అకాడమీ యాప్ మీద అండ్ ఐసిఐసి అకౌంట్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను మన ఛానల్లో. లేకపోతే ఎవరైతే మీకు ఆడియో వీడియో షేర్ చేశారో వాళ్ళ దగ్గర తీసుకొని మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఫాలో చేయండి. సో ఈ విధంగా మీకు 100% ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మాట్లాడుకునే ఈ 4 సో ఈ విధంగా మనకు లైఫ్ టైం ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో డైలీ న్యూ యాప్స్, న్యూ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటుంది, కొత్త యాప్స్ వస్తూ ఉంటుంది. సో వాటి యొక్క అప్డేట్స్ మనం తీసుకోవాలంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మనం మాట్లాడుకున్నటువంటి ఓన్లీ 4 యాప్స్ ట్రై చేసినా కూడా మనకు 60 రూపీస్ ప్లస్ ఇన్కమ్ వస్తుంది. 30 రూపీస్ సెల్ఫ్ ఇన్కమ్, 30 రూపీస్ లెవెల్ ఇన్కమ్. సో ఈచ్ లెవెల్లో 6 రూపీస్ వస్తుంది. సో మనం కనుక 10 మెంబర్స్ టీమ్ చేసుకుంటే మోర్ దెన్ 6 lakhs ప్లస్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్.